అందరికీ వెల్కమ్ టు బ్లాగర్స్ నిశ్యామ్. ఈరోజు నా డే ఇన్ మై లైఫ్ వీకెండ్లో మేము ఎలా స్పెండ్ చేస్తామన్నది ఈ వీడియోలో చూపిస్తాను. నన్ను అయితే చూస్తుంటే నేను శ్యామ్లా. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్. నేను ఆల్రెడీ నా బర్త్ వ్లాగ్ అయితే వీడియోస్ చేశాను. ఇప్పటి నుంచి నేను నా డే ఇన్ మై లైఫ్స్ వ్లాగ్స్ అన్నీ చేస్తూ ఉంటాను. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీకెండ్ మేమైతే బయటకు వెళ్తున్నాము. ఈరోజు మేము ఏం చేస్తాము, ఎక్కడికి వెళ్తాము అన్నది అన్నీ చూపిస్తాను. అంతలో మీరందరూ లైక్ అయితే కొట్టండి. బయటకు వెళ్ళడానికి కివిన్ రెడీ చేయాలంటే అది ఒక పెద్ద పోరాటం అని చెప్పాలి. ఆ డ్రెస్ వేద్దామని నేనైతే తీసేసరికి తను ఏడవడం స్టార్ట్ చేసింది. ఎలా అయితే వేద్దామని ట్రై చేస్తున్నా తనతో మాట్లాడుతూ, కానీ తనైతే వేసుకోవట్లే. అప్పటికే చాలా టైం అయిపోయింది. తను ఇంకా రెడీ చేసి తను ఫీడింగ్ చేస్తే తనైతే పడుకుని పోయింది. ఇంకా నేను తన బ్యాగ్ అయితే రెడీ చేయాలి కదా. ఈ బ్యాగ్ సర్దడాలు అనేది మనకి కామన్ అనమాట. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతుంది, అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కివి పుట్టక ముందు బయటకు వెళ్ళడం అంటే చాలా ఈజీ అనమాట. ఒక 10 minutesలో రెడీ అయిపోయి వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు కివిని బయటకు తీసుకెళ్ళాలంటే నేను ఒక బ్యాగే సర్దుకోవాలి. ఈ బ్యాగ్లో వచ్చేసి నేను ఒక ఎక్స్ట్రా డ్రెస్సు, డైపర్సు, అక్కడ ఉంటామో లేదో తెలీదు, కానీ నేనైతే ఎక్స్ట్రా అయితే తీసుకెళ్తున్నాను. తన స్కిన్ కేర్తో పాటు నేను డ్రాప్స్ అండ్ ఫుడ్ కూడా పెట్టుకున్నాను అక్కడ ఫీడ్ చేయడానికి. ఎందుకంటే మేము అప్పటికి చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఫీడ్ చేయడానికి నాకు టైం సరిపోలేదు. సో అక్కడికి వెళ్ళాక ఫీడ్ చేద్దామని అవి కూడా పెట్టేసుకున్నాను. ఇక నేను కూడా రెడీ అయిపోయాను. కివి కూడా రెడీ అయిపోయింది. బట్ కివి అయితే ఫుల్ డీప్ స్లీప్లో ఉంది. తననైతే లేపాలి ఇప్పుడు, ఎందుకంటే అప్పటికి చాలా లేట్ అయిపోయింది. నియర్లీ 11 o'clock అయిపోయింది. వర్ష అయితే మమ్మల్ని మార్నింగే రమ్మంది, కానీ కివిని రెడీ చేసి నేను రెడీ అయ్యి అంతా ప్యాక్ చేసేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. 11 అయ్యింది కాబట్టి మేము రీచ్ అవ్వడానికి ఒక 1-1:30 అవ్వచ్చు. ఎందుకంటే 22 kilometers. బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలిసిందే. అందులో మేము 11 తర్వాత వీకెండ్లో బయలుదేరుతున్నామంటే ఇంకా టైం ఎక్కువ పడుతుంది. కివి అయితే లేచింది కానీ ఏడవలేదు, చక్కగా మళ్ళీ నిద్రపోయింది. స్టార్ట్ అయ్యాము, వెళ్తున్నాము. నాకు యూట్యూబ్ ఇదే స్టార్టింగ్ కాబట్టి నేను ఏమన్నా మిస్టేక్స్ మాట్లాడతాను ఇంకా నేర్పిస్తారని అనుకుంటున్నాను. కమెంట్స్లో చెప్పండి. నేను ఏమన్నా అమ్మని కూడా తీసుకొని వెళ్తున్నాము. హాయ్ చెప్పమ్మ. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. నేను ఇంకా ఏమన్నా నేర్చుకోవాలి, ఇంకేమైనా మాట్లాడే విధానం నేర్చుకోవాలి అంటే కమెంట్స్ చేయండి. థ్యాంక్స్ అని చెప్తా. అమ్మమ్మ థ్యాంక్స్ చెప్పమంటుంది. ఎందుకు థ్యాంక్స్? ఓకే, సరే సీరియస్గా మా సెక్యూరిటీ వాళ్ళ పాపని చూస్తుంది. హాయ్. తనైతే మా సెక్యూరిటీ వాళ్ళ పాప అనమాట. మేము స్టార్ట్ అయ్యాము. చాలా ఎండగా అయితే ఉంది. అవును, అందరూ నా ఇంట్రడక్షన్ అయితే అడిగారు. నేను ఆ వీడియో ఒకటి సపరేట్గా చేస్తాను. ప్రజెంట్ అయితే మేము బెంగళూరులో ఉంటున్నాము. నా ఇంట్రడక్షన్ వీడియో అయితే నేను చేస్తాను. ఏమైనా సజెషన్స్ ఇస్తే కమెంట్స్ చేయండి. మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పాలి. మాది బెంగళూరు అని చెప్పా కదా. బెంగళూరు అనగానే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది ట్రాఫిక్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అని. నేను పాజిటివ్స్ కూడా చెప్తాను. ఏంటంటే ట్రాఫిక్ గురించి చెప్పాలి అంటే మార్నింగే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతే బెస్ట్. విలేజ్ సైడ్ ఉండే వాళ్ళకి నాకు తెలిసినంత వరకు అంత ట్రాఫిక్ ఉండకపోవచ్చు. కాస్ట్ ఆఫ్ లివింగ్ కిందకు వస్తే మేము ఉండేది వైట్ ఫీల్డ్ నుంచి ఇంకా కొంచెం లోపలికి వెళ్తే చంద్ర ఏరియా, ఇలా విలేజ్ సైడ్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ తక్కువ ఉంటుంది. ఇంకా వెదర్ విషయానికి వస్తే వెదర్ అయితే చాలా బాగుంటుందండి. వెదర్ ఎప్పుడు చల్లగానే ఉంటుంది. మీరు సమ్మర్లో చూసుకున్న చల్లగా ఉంటుంది. సో ఇలా కొన్ని పాజిటివ్స్ అయితే ఉన్నాయి బెంగళూరు గురించి. ఏదైనా స్నాక్స్ అయితే తీసుకుందామని చెప్పేసి మేము వెళ్తున్న దారిలో ఆంధ్ర స్వీట్స్ అని ఒకటైతే కనిపించింది. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మాకు చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటివి తీసుకెళ్ళడం అంతా నచ్చదనమాట. ఏదైనా హెల్దీ స్నాక్స్ తీసుకెళ్దామని చెప్పేసి ఇక్కడ ఆగాము. ఇది బాగున్నాయండి. ఇందులో అన్ని హెల్దీ స్నాక్స్ అన్నీ హెల్దీగా ఉన్నాయి. మేమైతే పాలక్ చెక్కలు తీసుకున్నాము. పాలక్ చెక్కలు అండ్
మిల్లెట్స్ తోటి అరిసెలు అండి భలే అనిపించింది. అది నాకు ఫస్ట్ టైం చూసాను. జాగ్రత్తతో చేశారంట, చాలా బాగున్నాయి. వాటితో పాటు చిన్న కాజా కూడా తీసుకున్నాము. ఇవన్నీ తీసుకొని అయితే మేమైతే వాళ్ళ లొకేషన్కి స్టార్ట్ అయిపోయాము. ఎవరింటికి వెళ్తున్నానో చెప్పలేదు కదా, వర్ష అనమాట. వర్ష తను మాకు ఇంతకుముందు నేబర్లా ఉండేది, చాలా క్లోజ్ అనమాట, ఒక ఫ్యామిలీ మెంబర్లా అయిపోయింది. మేము వీకెండ్స్ చాలా స్పెండ్ చేస్తుండే వాళ్ళం, ట్రిప్స్కి వెళ్తుండే వాళ్ళం. ఇప్పుడు జాబ్ పర్పస్గా వాళ్ళు మా దగ్గర నుంచి కొంచెం దూరంగా అయితే వెళ్ళారు, కానీ అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటామన్నమాట మేము. ఈ ఏరియా బాగుందండి, చక్కగా విలేజ్లోకి వచ్చినట్టు. గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ప్రశాంతంగా ఉంది. సిటీలో నుంచి ఒక విలేజ్కి వచ్చినట్టు అయితే ఉంది. నేను ఎవరింటికి అయితే వచ్చానో వాళ్ళకి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఫేమస్ చేస్తాను నేను, మరి ఇంట్రడ్యూస్. హాయ్ చెప్పు. యూట్యూబ్లో పెట్టేస్తాను నేను. ఎందుకు మొహంలో మొహం పెట్టి చూస్తున్నావు? ఇది ఇంట్లో వాళ్ళకి రాదు, భలే ఉంది ఇల్లు. ఏదో స్మెల్ అయితే గట్టిగా వస్తుంది కిందకి, రాగానే స్మెల్ గట్టిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇవికైతే ఫుడ్ రెడీ చేస్తున్నాను, పంకిన్. వర్ష మాకు ఫుడ్ రెడీ చేస్తుంది. ఏం చేస్తున్నావు వర్ష మా కోసం? చేపలు, చిన్న ఫిషెస్ తెచ్చాము ఈరోజు. పెద్ద ఏరియా బాగుంది కానీ గేదెలు తీసా, మంచి ఊర్లో అప్పుడైనా పాలు ఇస్తాడు పితికి. వీళ్ళు పాలు ఎప్పుడు పెడుతుంది తెలుసా? రాత్రి 8ంటికి పెడుతుంది. పోవాలి ఈరోజు వర్ష మొత్తం యూట్యూబ్లో పెట్టేస్తాను సార్. నరేంద్ర బ్రౌన్ కూడా ఫేమస్ చేస్తాయి ఈరోజు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇంతకీ కివి పేరు చెప్పావా యూట్యూబ్లో? దాయాల్సిందిగా రెసిపీ అడగను, ఎవరన్నా అడుగుతాను, అర్థం కాదు. రెసిపీ అడుగుతాను, నేను సిగ్గుపడేలా చేస్తున్నాను. నేను రెసిపీ లాగంటే కష్టం సార్. ఇప్పుడు చెప్పు ఎలా చేయాలో, మేము చేసుకుంటాం. తెలీదు, నా గురించి నీకు తెలీదు. నేను చాలా 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 డేంజరస్. ఫిష్ తిన్నప్పుడు కదా ఇలా పొయ్యాలి, ఇది మట్టికి తెలుసు. నిన్ను ఫేమస్ చేస్తాకి హర్ష. వీడియో ఆన్ చేయలేదు నేను. విజయన్న హాయ్. హాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్. వచ్చారు. ఏం చేసావు వర్ష ఫుడ్? చెప్ప. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. రైస్. ఇదేంటిది? ఫిష్ ఫ్రై. ఎగ్ ఫ్రై. కూర అంట. పొటాటో ఫ్రై. పప్పు టమాటా పెరుగు ఇవన్నీ ఏమే ఉండింది. ప్లేట్లు
కివి ఇప్పుడు అవి పట్టుకొని తినేయాలి. లంచ్ చేసాక అందరం కాసేపు రిలాక్స్ అయితే అయ్యాము. రిలాక్స్ అయ్యి మూవీ చూసాము, లోకా మూవీ చాలా బాగుంది అంటే ఓకే, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, సూపర్ హీరో రిలేటెడ్ మూవీ అంట. అలా ఈవినింగ్ వరకు కివితో ఆడుకొని అందరం టైం పాస్ చేసాము. మాకైతే వర్ష ఫ్రూట్ కస్టర్డ్ అయితే ఇచ్చింది, అది తినేసి కివితో ఆడుకుంటూ ఉన్నాము. నాకు కత్తి ఇస్తారా అన్నట్టు పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. భయపడింది. కివి బాయ్ బాయ్ కివి. నోట్లో పెడుతున్నాం. రెండెళ్ళు చెప్పు ఫైనల్ గా ఒకసారి మన వీడియోకి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. హర్ష చెప్పవా? నేను చెప్పను సార్, ఆయన చెప్పినట్టు చేయండి. అమ్మమ్మ నువ్వు చెప్పు. సబ్స్క్రైబ్. ఎలాగా సబ్స్క్రైబ్ అందరికి బాయ్. బాయ్ వర్ష బాయ్, కివి బాయ్. నువ్వు ఉండిపో ఇవి ఉండిపో. ఎందుకు వాళ్ళు మనకి వద్దుగా ఉండిపో అమ్మ. వాళ్ళు వద్దు మనకి, చాలు. బాయ్ చెప్పు అమ్మ. బాయ్ బాయ్. బాంబులు ఉన్నాయి బాబోయ్. బాయ్. ఏరియా ఓపెన్ ఉంది కదా, తెలియట్లేదు. ఇటు ఇటు ఇది కలిసిపోయింది కదా. నా వీడియో మీకు నచ్చినట్టయితే అమ్మమ్మ చెప్పినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నా వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వ్లాగ్ వర్షన్ శ్యామ్కి సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్.